హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ 360 మ్యాచ్ నెంబర్ 41 లో భాగంగా ముంబై ఇండియన్స్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ప్రతిష్టాత్మకమైన వానకడే క్రికెట్ స్టేడియం మీదుగా తలబడబోతున్నారు. ఒకరేమో సొంత గడ్డపై హోమ్ క్రౌడే తలదించుకునేలాగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా 100 పరుగుల తేడాతో ఓడిపోయి ఈ మ్యాచ్ లో అడుగు పెడుతూ ఉంటే, మరొకరేమో విజిటింగ్ టీం కింద జైపూర్ లో అడుగు పెట్టి హోమ్ టీం అయిన రాయల్స్ ని మట్టి కరిపించి సగౌరవంగా ఆరెంజ్ జెండా ఎగరవేసి విజయోత్సాహంతో ఈ మ్యాచ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. రెండు టూ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒకరేమో విజయోత్సాహంలో వస్తుంటే మరొకరేమో వాళ్ళ ఉనికిని నిలుపుకోవడమే కష్టంగా మారిపోయిన పొజిషన్ లో ఈ మ్యాచ్ లో అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈ రెండు డిఫరెంట్ టీమ్స్ మధ్య జరిగే ఈ 41st బ్లాక్ బాస్టర్ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఎవరికి కొంత తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ తో అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ 11 లోని బలాబలాలంటే స్టాటిస్టిక్లతో లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే ఇవన్నీ చూసుకోవాలనుకుంటే మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. దయచేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైన మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మ్యాచ్ కు చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ డే రోజున వెదర్ ఎలా ఉంటుంది అంటే లోస్ 27 degrees ఉంటే హై 31 degrees, జస్ట్ యావరేజ్ టెంపరేచర్స్ మటుకే. బట్ హ్యూమిడ్ కండిషన్స్ మటుకు ఏకంగా 63% దాకా ఉంటుంది. అదే మ్యాచ్ జరిగే టైంలో 82% దాకా పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది పిచ్ రిపోర్ట్ ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ తప్పకుండా ప్లే డేకి వస్తుంది హ్యూమిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు. పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ ఈసారి జరిగిన ప్రతి మ్యాచ్ లోను ఫస్ట్ ఇన్నింగ్స్ లో 200+ టోటలే పోస్ట్ అవుతూ వచ్చింది. కాబట్టి కంప్లీట్ బ్యాటింగ్ ప్యారడైజ్ వికెట్, హై స్కోరింగ్ వెన్యూ గానే దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే 129 మ్యాచెస్ జరిగితే 70 టైమ్స్ ఇక్కడ కంఫర్టబుల్ గా చేస్ చేస్తున్న టీమ్స్ గెలిచారు. కాబట్టి ఏ మాత్రం ఆలోచించుకోకుండా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. రెండు టీమ్స్ ఒక హెడ్ టు హెడ్స్ ఎలా ఉన్నాయంటే, మొత్తం 25 టైమ్స్ తలబడితే ఆరెంజ్ ఆర్మీ జస్ట్ 10 టైమ్స్ గెలిస్తే హోమ్ టీమ్ అయిన మైటీ ఎంఐ ఏకంగా 15 సార్లు గెలిచింది. ఇక లాస్ట్ 5 మ్యాచ్ల్లో కూడా SRH పైన ఎంఐ కంప్లీట్ డామినేషన్ చూపించి 4 సార్లు గెలిచింది. ఇక ఈ స్టేడియం లో కూడా వీళ్ళిద్దరు 8 సార్లు తలబడితే ఇక్కడ కూడా ఎంఐఏ కాస్త అహెడ్ కాదు కదా, ఫుల్ గానే డామినేట్ చేసి ఏకంగా 6 సార్లు గెలిచింది. కంపోజిషన్స్ అండ్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ముంబై ఇండియన్స్ ఒక భారీ లాస్ ఉంచేవి చూసి ఈ మ్యాచ్ లోకి అడుగు పెడతా ఉంది. జస్ట్ ఈ బిఫోర్ మ్యాచ్ అవే మ్యాచ్ జీటీ పైన 99 పరుగుల తేడాతో మొరాల్ బూస్టింగ్ విక్టరీ సొంతం చేసుకొని ఎంఐ బ్యాక్ ఇంటూ ద విన్నింగ్ వేస్ అనేలాగా అందరికి ఒక స్టేట్మెంట్ పంపించేసింది. కానీ దానికి డెడ్ ఆపోజిట్ గా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి, వాళ్ళ ప్లేయింగ్ 11 ప్రిపరేషన్ సరిగా లేదు, టాక్టికల్ ఎర్రర్స్ చాలా ఉన్నాయి. కెప్టెన్ అంత తోడే గ్రౌండ్ లో చిందులేస్తాడు, ఓనర్ అంత తోడే మ్యాచ్ మధ్యలో బయటికి వెళ్ళిపోతాడు. సో ఇలా డ్రెస్సింగ్ రూమ్ కూడా అంత కంఫర్టబుల్ పొజిషన్ లో లేదు, చాలా హాట్ గా ఉంది, చాలా డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. దానివల్ల ప్లేయర్స్ యొక్క మెంటల్ స్టెబిలిటీ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. సో ఇలా చాలా ఇష్యూస్ వల్ల, ఒకటి ఆన్ ద గ్రౌండ్, ఇంకొకటి ఆఫ్ ద గ్రౌండ్, ఇలా మెనీ రీజన్స్ వల్ల వాళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. సో ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. 7 మ్యాచ్లు మిగిలిన్నాయి. ఈ 7 మ్యాచ్లో కనీసం 6 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లతో వాళ్ళు కంఫర్టబుల్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి అయినా వాళ్ళ ధోరణి మార్చుకొని కాస్త కూల్ అండ్ కంపోజ్డ్ గా టీమ్ ని హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ప్లేయింగ్ 11 లో కూడా మ్యాచెస్ ఓడిపోతానే ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ పైనే ఎక్కువ వేలెత్తి చూపించి, వాళ్ళ పైన వెయిట్ వేసి, వాళ్ళ గురించి చాలా అగ్రెసివ్ గా మాట్లాడి వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టేసి వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ మొత్తం దెబ్బతీసేలాగా ప్రవర్తించుకోకుండా కెప్టెన్ అండ్ మేనేజ్మెంట్ కొంచెం వాళ్ళ ధోరణి మార్చుకొని ప్లేయర్స్ ని బ్యాక్ చేస్తూ ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే టోర్నమెంట్ స్టార్టింగ్ లో అందరూ అనుకుంటారు ఫ్యాబ్ 4 ఎవరు చెప్పినా కూడా ముంబై ఇండియన్స్ అని చెప్తారు, ఎందుకంటే పేపర్ పైన అంత స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి ఒక టీం 2-3 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఆడించుకోవాల్సి వస్తా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరే ఊహించుకోండి. లాస్ట్ మ్యాచ్ కూడా అంతే, వాళ్ళకి ఆ 3వ ఫాస్ట్ బౌలర్ లేని లోటు వల్లే సిఎస్కే కి కాస్త ఎక్స్ట్రా రన్స్ అయితే వెళ్ళిపోయాయి. క్రిస్ భగత్ బ్యాటింగ్ ఆల్రౌండర్, అతన్ని ఓన్లీ బౌలింగ్ కోసం ఉపయోగించుకుంటున్నారు. కనీసం ఈ మ్యాచ్ లో అయినా వాళ్ళ ధోరణి మార్చుకొని, పదే చెప్తున్నాను, ధోరణి మార్చుకోవాలని, ఎందుకంటే అప్పుడే వాళ్ళు విన్నింగ్ వేస్ లోకి వెళ్ళగలరు. అందుకనే ఈసారి ఎలా అయితే హార్దిక్ పాండ్యా మొన్న ఒక 2 మ్యాచ్ల క్రితం కంప్లీట్ చేంజెస్ చేసుకొని వస్తానని చెప్పి చేంజెస్ చేసుకొచ్చాడో, వాటన్నిటిని వెనక్కి తీసుకొని ఈ మ్యాచ్ లో క్రిష్ భగత్ ప్లేస్ లో శార్దుల్ ఠాకూర్ తీసుకురావాలి. అండ్ దాంతో పాటు రోహిత్ శర్మ కూడా ఫుల్ ఫిట్ గా రిపోర్ట్ వచ్చింది కాబట్టి అతన్ని టాప్ ఆర్డర్ లో క్వింటన్ డికాక్ తో కలిసి దినేష్ మాల్వర్ ప్లేస్ లో ఓపెనింగ్ చేయించాలి. సెట్ అయిన పేర్, అచ్చొచ్చిన పేరు కూడా. అండ్ ఈ 2 సరిపోదన్నట్టు ఇంకొక చేంజ్ ఏం తీసుకురావాలి అంటే, మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ మిడిల్ ఆర్డర్ లో ఇప్పుడు వాళ్ళకి మిచెల్ శాంట్నర్ ఉన్నారు కదా, తనకి షోల్డర్ ఇంజురీ అయిపోయింది. ఆబ్వియస్లీ 4 షుడ్ చేంజ్. బట్ కాకపోతే
బెటర్ చాయిస్ కింద అతని ప్లేస్ లో ఆల్రెడీ సౌత్ ఆఫ్రికన్ లెగ్ స్పిన్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన కేశవ్ మహారాజ్ తీసుకున్నారు. బట్ స్ట్రైట్ అవే ప్లేయింగ్ లెవెన్ లోకి అయితే రాడు. సో అతని ప్లేస్ లో విల్ జాక్స్ కనుక తీసుకుంటే వాళ్ళకి ఆ స్పిన్ వెరైటీ ఉంటుంది. దాంతో పాటు బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. మేజర్ గా చేంజ్ చేయాల్సింది అయితే మటుకు క్రిష్ భగత్ ప్లేస్ లో శార్దుల్ ఠాకూర్ తీసుకొని రావాలి. ఫస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. దీన్ని ఎవరైనా మర్చిపోకూడదు. మిగతా 2 చేంజెస్ మటుకు ఆబ్వియస్లీ ఇంజురీస్ అండ్ దాంతో పాటు ఫిట్నెస్ వల్ల జరిగి తీరుతాయని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఒకసారి నేను చెప్పిన చేంజ్ చేసిన తర్వాత టీం ఎలా ఉంటుందో చూసేయండి. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ అట్ నంబర్ 3, తిలక్ వర్మ అట్ నంబర్ 4, నమన్దీర్ అట్ నంబర్ 5, హార్దిక్ పాండ్యా అట్ నంబర్ 6, షర్ఫేన్ రూథర్ఫర్డ్ అట్ నంబర్ 7, విల్ జాక్స్ అట్ నంబర్ 8, శార్దుల్ ఠాకూర్ అట్ నంబర్ 9, అలా గజంఫర్ అట్ నంబర్ 10, జస్ప్రీత్ బూమ్రా at number 11 and Ashwini Kumar will be their impact player. So ఇది కంప్లీట్ MI అనాలిసిస్ అండ్ MI ప్లేయింగ్ 11 విత్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇక SRH గురించి మాట్లాడుకున్నట్లయితే కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. 8 మ్యాచ్ల్లో 5 విక్టరీలు సొంతం చేసుకున్నారు. జస్ట్ ఇంకొక 3 మ్యాచ్లు గెలిస్తే చాలు టాప్ 4 కన్ఫర్మ్. బట్ మనకు కావాల్సింది ఆ టాప్ 2 స్పాట్ కాబట్టి మిగిలిన 6 మ్యాచ్ల్లో మన వాళ్ళు కనీసం 4 మ్యాచ్లు గెలవాలి. అప్పుడే ఆ టాప్ 2 ఫినిష్ జరుగుతుంది. కాబట్టి ఏ మాత్రం రిలాక్స్ అవ్వకోకున్నట్టు ఇక్కడి నుంచి కూడా అదే విన్నింగ్ మొమెంటం నే కొనసాగించాలి. సీజన్ కి స్టార్టింగ్ లో చాలా మంది అన్నట్టున్నారు కదా, నాకు కూడా గుర్తు ఏంటంటే SRH బాటమ్ 4 లో ఉండడానికి కూడా కష్టపడాలి, అంత వీక్ బౌలింగ్ అటాక్ అని. బట్ ఇప్పుడు మన యంగ్స్టర్స్ డెలివర్ చేస్తున్న విధానం అండ్ మన బ్యాటర్స్ స్కోర్ చేస్తున్న రన్స్ విధానం చూసి ఎవరైనా కూడా ఇప్పుడు ఫ్యాబ్ 4 లో SRH ని పెట్టుకొని తీరక తప్పదు. అలాంటి పర్ఫార్మెన్సెస్ మన యంగ్స్టర్స్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా సకీబ్ హుసేన్ అయితేనేమి, శివాంగ్ కుమార్ అయితేనేమి, ఇక లంకేయుడు ఇషాన్ మలింగ అయితేనేమి, తర్వాత ప్రఫుల్ హింజిలా అందరు యంగ్స్టర్స్ రాణిస్తూ ఉన్నారు. అన్క్యాప్డ్ ప్లేయర్స్ మన టీంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయినా కూడా మనం ఆ విన్నింగ్ మొమెంటం ఉంది అంటే తప్పకుండా థ్యాంక్స్ టు ది మేనేజ్మెంట్ ప్లేయర్స్ ని అద్భుతంగా బ్యాక్ చేస్తున్నారు. ఏదైతే MI చేయట్లేదో ఆరెంజ్ ఆర్మీ దాన్ని గుడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నారు. దానివల్లే మనం ఈ విన్నింగ్ మొమెంటం లో ఉన్నాం. సో మన వాళ్ళు దీన్ని ఏమాత్రం చేంజ్ చేయకోకుండా సేమ్ ప్లేయింగ్ 11 తోనే వెళ్తే ఇంకొక 2 పాయింట్ల గ్యారంటీ. సో సేమ్ ప్లేయింగ్ 11 తోనే వెళ్తున్న ప్రిడిక్ట్ చేస్తూ నోటబుల్ గా ఒకసారి లాస్ట్ మ్యాచ్ 11 రివైండ్ చేసుకుందాం. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అట్ నంబర్ 3, హెన్రీ క్లాసన్ అట్ నంబర్ 4, అనికేత్ వర్మ అట్ నంబర్ 5, సలీల్ అరోరా అట్ నంబర్ 6, నితీష్ కుమార్ రెడ్డి అట్ నంబర్ 7, ప్యాట్ కమిన్స్ అట్ నంబర్ 8, శివాంగ్ కుమార్ అట్ నంబర్ 9, సకీబ్ హుసేన్ అట్ నంబర్ 10, ప్రఫుల్ హింజ్ అట్ నంబర్ 11. ఇక ఇషాన్ మలింగా విల్ బి అవర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది మన ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్. లాస్ట్ మ్యాచ్ లో RR పైన ఎలా అయితే మన బ్యాటర్స్ రెచ్చిపోయారో, ఎలా అయితే ఇషాన్ కిషన్ నాక్స్ ఆడాడో అలాంటి నాక్స్ కనుక ఇంకో 2 ప్లేయర్లు ఎవరో ఒకరు ఆడితే తప్పకుండా ముంబై ఇండియన్స్ పైన మనం కంప్లీట్ అడ్వాంటేజ్ సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక బలాలు అంటారా, ఏ మాత్రం ఆలోచించకుండా టుడే ఐ విల్ గో విత్ ఆరెంజ్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా వాళ్ళ మెంటల్ స్టేబుల్నెస్ చాలా మిస్ అయిపోయింది. వాళ్ళ టీమ్ కాంపోజిషన్ కూడా చాలా మిస్ అయిపోయింది. ప్లేయర్స్ టు ప్లేయర్స్ మధ్య సమన్వయం ఆశించిన మేర లేదు. కాబట్టి ఐ విల్ గో విత్ ఆరెంజ్ ఆర్మీ. ఎప్పుడైనా కూడా 11 మంది ఇండివిజువల్స్ కన్నా 11 మంది గ్రూప్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐ విల్ గో విత్ SRH. సో ఇది నా అనాలిసిస్ అండ్ నా ప్రెడిక్షన్స్. దీనిపై ప్రిడిక్షన్ కింద కామెంట్ తెలియజేయండి. మరి నెక్స్ట్ కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అటు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.